హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే టీవీ ఇండియా. నేను సుమతి. వీక్షకులారా, లోకసభ ఎన్నికల యుద్ధం ప్రారంభం కాకముందే ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ అబ్కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని మోడీ, అమిత్ షా, యోగి చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి అవసరమైన అన్ని వ్యూహాలను మోడీ, అమిత్ షాలు ఢిల్లీలో కూర్చొనే చేస్తున్నారు. బీజేపీకి తమిళనాడు కొరకరాని కొయ్యగా ఉండింది. అయినా అక్కడ తామర పువ్వు ఇచ్చుకునేటట్టు చేశారు. ఇప్పుడు దీది కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్పై మోదీ, అమిత్ షాల దృష్టి పడింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీపై పోరుకు బీజేపీ అడుగు ముందుకేసింది. పెద్ద ఆట ఆడేందుకు సిద్ధమైంది. అందులో ప్రధాన పాత్రధారి మహమ్మద్ షమీ అయ్యేటట్లు కనిపిస్తుంది. బీజేపీ నుంచి మహమ్మద్ షమీకి టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులు యోచిస్తున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏం జరిగిందో చూశాం. అప్పుడు భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిన నరేంద్ర మోదీ ఆటగాళ్లను ఓదార్చారు. తర్వాత షమీ దగ్గరకు వెళ్ళి షమీ అని పేరుతో పిలుస్తూ తనని కౌగిలించుకున్నారు. ఇది కొంతమంది మేధావులపై నిప్పులు కురిసినట్టే అయ్యింది. ఇప్పుడు అదే మహమ్మద్ షమీ బీజేపీలో చేరబోతున్నాడు. చేరడమే కాదు, షమీ ఈ లోకసభ ఎన్నికలో పశ్చిమ బెంగాల్లోని బసీరత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు. అదే బసీరత్ నియోజకవర్గానికి నటి మరియు టీఎంసీ నాయకురాలైన నుస్రత్ జహాన్ మంత్రిగా ఉన్నారు. బసీరత్ నియోజకవర్గం నుండి ఎంపీగా కమ్యూనిస్ట్ పార్టీ ఒకేసారి మాత్రమే గెలిచింది. ఆ తర్వాత అక్కడ కాంగ్రెస్దే ఆధిపత్యం. అయితే 2009 నుంచి ఇక్కడ టీఎంసీ విజయం సాధిస్తూ వచ్చింది. 2019 ఎన్నికలో నుస్రత్ జహాన్ భారీ విజయం సాధించింది. నుస్రత్కు 7,82,000 చిల్లర ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 3,50,000 చిల్లర ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి షమీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల బరిలో దిగితే పశ్చిమ బెంగాల్లో పెద్ద పెనుమార్పు వచ్చిన ఆశ్చర్యం లేదు. షమీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు నిలబడితే బీజేపీ పార్టీకి పెద్ద లాభం అయ్యేది మాత్రం గ్యారంటీ. అందరికీ తెలిసినట్టు షమీ టీమిండియాలో పెద్ద హీరో. ఈ ప్రపంచ కప్లో అతని స్టార్ స్థాయి మరింత పెరిగింది. మొత్తానికి యూపీకి చెందిన మహమ్మద్ షమీని పశ్చిమ బెంగాల్లో ఎన్నికల బరిలో నిలిపేందుకు కారణం ఏంటంటే, షమీ యూపీలో క్రికెట్ ప్రయాణం ప్రారంభించినా అతనికి విజయాన్ని అందించింది మాత్రం పశ్చిమ బెంగాల్. 2005లో షమీ పశ్చిమ బెంగాల్ వెళ్ళి అక్కడ రంజీలో ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్లో చేరాడు. టీమిండియాలో కూడా చేరాడు. షమీ స్వస్థలం యూపీ అయినా పెంచిన రాష్ట్రం మాత్రం పశ్చిమ బెంగాల్. అందుకే షమీపై బీజేపీ దృష్టి పెట్టింది. మహమ్మద్ షమీ విశాల దృక్పథం గలవాడు. జై శ్రీరామ్ అని వేలసార్లు చెబుతానని కొద్ది రోజుల క్రితం చెప్పాడు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరితే అది బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ షమీ గురించి బీజేపీ ముందు నుంచే పెద్ద ప్లాన్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. షమీపై మోదీ, అమిత్ షా, యోగి అందరికీ మొదటి నుంచి శ్రద్ధ, గౌరవం ఉండింది. యూపీ ప్రభుత్వం కూడా షమీ ఊరిలో ఒక స్టేడియం కట్టించిన సంగతి తెలిసిందే. షమీ గాయపడి ఆసుపత్రిలో చేరిన సమయంలో షమీ ఆరోగ్యం గురించి పీఎం మోడీ పర్సనల్గా విచారించారు. అప్పుడు షమీ కూడా నరేంద్ర మోదీ సార్ నుండి వ్యక్తిగతంగా నాకు నోట్ రావడం ఆశ్చర్యంగా ఉందంటూ రీట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇదే ఆటగాడికి టికెట్లు ఇవ్వబోతున్నారు. అక్కడికి బెంగాల్ దీదీకి గడ్డు రోజులు మొదలైనట్టే అనిపిస్తుంది. వీక్షకులారా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు రాబోతుంది. మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.